హీరో రాజ్ తరుణ్ అమ్మాయి అవిక చేసిన సినిమా ఉయ్యాల జంపల రీసెంట్గా చూశాను నేను. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ సినిమాతో పాటు హీరో తన పర్ఫార్మెన్స్ చాలా జెన్యూన్గా అనిపించింది నాకు. అలాంటి హీరోయిన్ని అగైన్ రిపీట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా చూపిస్తే మామ చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్ర నచ్చాలో నుంచి కూడా ప్రతి సినిమాలో ప్రతి ఆల్బమ్ చాలా బాగా చేస్తున్నాడు. ఎస్పెషలీ ఈ ఆల్బమ్ చాలా బాగుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్. అంజిరెడ్డి గారికి, గోపి గారికి అందరికీ మంచి లాభాలు చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. And thank you so much for coming here. This really means a lot to this team, and they have worked really hard and with full genuinity, and it really feels nice when, you know, people come here, speak about the team, about the music, about the crew, and it's fun to hear, and I really feel proud being a part of this team. And thank you so much for all the support which you have given me in my earlier films. I hope you like this film too. Thank you so much. Love you all. And special thank you I would love to mention, which goes to, come here, my dear Prasanna and Vishwa. Both people, I have to say, the way they have, you know, made me understand the scenes. It is really something. And thank you so much to the whole team. And thank you Raj Tarun, because working with him again, I really feel comfortable and it was fun. It was really, really fun. And he dances really well. Don't you think so? He dances well, right? Yes? Hello Andy. 1.5 years అయింది. హ్యాపీగా ఉంది, అట్ ద సేమ్ టైం నర్వస్గా ఉంది. ఫస్ట్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా మేకప్ మ్యాన్కి, అసిస్టెంట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా చీఫ్ అసోసియేట్ గురించి మాట్లాడాలి. విశ్వనాథ్ దా ఇందుకు కాని పని కూడా నెత్తి మీద తీసుకొని పడని కష్టం పడకుండా ప్రతిరోజు సినిమా ముందు నడవాలని షూటింగ్ ఎంతో కష్టపడాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ గారు, రాజుబాయ్ గారు, రూపేష్ గారు, అంజిరెడ్డి గారు ఎంతో ప్యాషన్తో చేశారండి సినిమా కోసం ఇంత డబ్బులు అవుతాయి ఇది అవ్వో అని ఆలోచించలేదు. థ్యాంక్స్ అలాట్. అండ్ మా రైటర్, ఈ సినిమాలో నేను ఏమాత్రాన బాగా చేశానంటే కారణం ఈయన మాత్రమే. ఒకవేళ సినిమా చూసాక ఎవరైనా నేను బాగా చేశాను అంటే ఈయన చెప్పినట్టు నేను చేశాను అని అర్థం. బాగా చేయలేదు అంటే చెప్పినట్టు చేయలేకపోయిన అర్థం. ప్రతి డైలాగ్ నేను చెప్పినట్టు మాత్రమే చెప్పా, ప్రతి యాక్షన్ నేను చెప్పినట్టు మాత్రమే చేశా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాతో నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తుల్లో ఈయన ఒకళ్ళు, మా విశ్వనాథ్ ఒకళ్ళు. థ్యాంక్ యూ. బాలువాషి ఇప్పుడు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సినిమా అంటే ఎంతో ప్యాషన్ అండి. మేము వయసుకు వచ్చామని సినిమా తీశారు, అద్భుతంగా తీశారు. మళ్ళీ ఇంకో సినిమా అంటే అలాంటి సినిమా చేస్తారేమో అనుకున్నా, కథ చెప్పారు. ఇలాంటి సినిమా చేయగలరు అనుకోలేదు. అదే ఇలాంటి సినిమా చేస్తారు అనుకోలేదు పొరపాటును కూడా. మేము వేసుకొచ్చిన సినిమా నాకు చాలా ఇష్టం. దానికి దీనికి టోటల్ కాంట్రాస్ట్ అండి. ఒక భయంకరమైన కమర్షియల్ డైరెక్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అయిపోయాక పెద్ద హీరోలు సినిమా తీసాక మళ్ళీ నాతో సినిమా తీయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నాకు తెలిసి ఆయన ఎప్పటిదాకా ఇచ్చిన మ్యూజిక్కి ఈ మ్యూజిక్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. పాపం మా అందరి హరాస్మెంట్ తట్టుకొని మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒకసారి నా కోసం ఒక పాట పాడేస్తే, పిల్లికల్ పాప 4 లైన్లు. పిల్లికల్ల పాప నేనంటే చిన్న సూపర్, బుక్స్ నుండి లుక్స్ నాపై తేపానంటే అయినా నచ్చేసిందే, నచ్చేసిందే. ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అండి. ఫస్ట్ ఆ సాంగ్ వినిపించాడు, అప్పటి నుంచి అదే పట్టుకుని ఎలాడుతున్నాను. ఇంకో సాంగ్ కూడా అదే నాకు చాలా ఇష్టం సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. మధుర ఆడియోలో రిలీజ్ అవుతున్న మంచి ఆల్బమ్. ఇప్పటి వరకు బెక్కం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నీ మధుర ద్వారానే రిలీజ్ అయ్యాయి. ఈజ్ అమేజింగ్ హార్డ్ వర్కర్. అండ్ అంజిరెడ్డి గారితో, తర్వాత సునీత గారు అండ్ రూపేష్, వీళ్ళందరూ కలిసి చేసిన ఈ సినిమా షూర్గా హిట్ అవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ దిస్ ఆల్బమ్.
I wish all the team great luck with this movie. Thank you. స్టేజ్ నెంబర్ 1, సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఆ హీరో హీరోయిన్లు చాలా అట్రాక్టివ్ పేర్ అయ్యేటప్పుడే. ఎప్పుడైతే రాజ్ తరుణ్, అవిక వీళ్ళిద్దరూ నా సినిమాకి హీరో హీరోయిన్లు అయ్యారో అప్పుడే నా సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి. స్టేజ్ నెంబర్ 2, సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నంతసేపు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. అది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే నా రైటర్స్ మంచి కథా డైలాగులు రాసినప్పుడు, నా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చినప్పుడు, నా టెక్నీషియన్స్ అందరూ కూడా ఒళ్ళొంచి పనిచేసినప్పుడు, నా డిపార్ట్మెంట్ అంతా కూడా రక్తం 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 చెల్లించి పనిచేసినప్పుడు వస్తుంది. కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్తో సినిమా బాగుందని బయటికి వెళ్ళి చెబితేనే సినిమా సక్సెస్ అవుద్ది. అది మీ చేతుల్లో ఉంది. సో మీరు అందరూ రేపు ఈ సినిమా చూసి సినిమా చూపిస్తా మామా అన్న టైటిల్ పెట్టేటప్పుడే నా కాళ్ళు చేతులు వణికేయండి. ఎందుకంటే పెద్ద టైటిల్, ఎలా డీల్ చేస్తామో, ఏం చూపించాలి రైట్ సినిమా, అరే ఏం రాబోయ్ ఏం చూపించినావు రా సినిమా అని అంటే ఏమైపోవాలి అర్థం కాల. అందుకని చెప్పి ఒళ్ళు దగ్గరట్టి చేసాం సినిమా. రాజ్ తరుణ్ ఇందాకలో ఎవరో స్టేజ్ మీద చెప్తున్నారు రవితేజ మళ్ళీ రవితేజ లాంటి క్యాండిడేట్ పెట్టేయాలి. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా చూపిస్తామా ఈజ్ ఎనర్జీ టైటిల్. అంత ఎనర్జీ రాజ్ తరుణ్లో అందరూ చూసిన వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి మా అవిక నైటింగేల్ ఆ సినిమా చూపిస్తామా అవి ఎలా చూసింది చూడండి. ఇలాంటి చూపులు సినిమాలో చాలా చూసేసింది, చచ్చిపోతారు. ఇక ముఖ్యంగా మా శేఖర్ చంద్ర, జనరల్గా మేము వేసుకొచ్చాం సినిమాలో పేతా సాంగ్ పెద్ద హిట్. నేను సినిమా చేసిన పేతా సాంగ్ ఏంటని అడుగుతుంటారు. వెళ్ళిపోకే అని సాంగ్ విన్నప్పటి నుంచి. ఈ సినిమాలో కూడా ఓ పేతాస్ కావాలని మా ప్రొడ్యూసర్ గోపి గారు బలవంతం పెట్టారు. సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా లాస్ట్ 20 నిమిషాలు పేతమ్ముడు కావాలన్నారు. దానికి ఓ పేతాస్ సాంగ్ని కావాలనుకుంటే 1 నిమిషం లైట్లు ఆపకండి బాస్. ఆ పేతాస్ సాంగ్కి ఫస్ట్ టైం నేను సింగర్ని ఇంట్రడ్యూస్ చేశాను. తన పేరు రాజ్. బ్రహ్మాండంగా పాడాడు. బట్ ఆ సాంగ్ మీకు సీడీలో అవైలబుల్ ఉంది, వినండి, ఇతను ఎంకరేజ్ చేయండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాకి నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేశారు. రాజు గారు, రూపేష్ డి గోవిల్ గారు, సునీత గారు, అంజిరెడ్డి గారు, గోపి గారు. సో దిస్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ టోటల్ యూనిట్ ఆఫ్ సినిమా చూపిస్తాం మామ. Firstly, I want to thank all the team completely. And ఒకేసారి 1 by 1 కాకుండా, because I feel it's a nice teamwork. And త్రినాథ్ గారు, సో ఆయనతో మేము వేసుకొచ్చాము చేశాను. అండ్ మూవీ సక్సెస్ అయింది, సాంగ్స్ సక్సెస్ అయింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు తెలిసి ఈ సినిమా కూడా ఆర్ఆర్ జరుగుతుంది. సో నేను చూశాను. సో ఐఎమ్ రియలీ కంప్లీట్లీ లాట్ ఆఫ్ ఎనర్జెటిక్ ఈ సినిమా మీద. అంత హోప్స్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. అండ్ సాంగ్స్ కూడా ఐఎమ్ ఫీలింగ్ అ నైస్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. So hope you all like the songs. And mainly mana whole team, mana Gopi garu, producers Gopi garu and Rupesh garu, Anjireddy garu, Rashekar garu. So I thank them a lot because nice ekkada compromise ledu. And Prasanna garu and Vishwa garu. So whole team, it's a teamwork and nice energy from Raj Tarun Bhaiya. Ante songs involvement, songs gurinchi inka energy boost up, a nice encouragement. So I thank all the lyric writers and singers. Thank you very much. నేను ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక యజ్ఞం లాగా, అంటే కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 20 మంది అండి నాతో పాటు రాత్రి పగలు నా హింస భరిస్తూ పనిచేస్తున్నారు. నా టీం అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్, డైరెక్టర్, మొత్తం హీరో హీరోయిన్ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. మీరందరూ ఇన్ని రోజులు ఒక 1 year నాతో కృషి చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా రెడీ అయిపోయింది. ఏమైనా చిన్న మిస్టేక్స్ జరిగి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరచేతిలో ర్యాకేసుకొని పుడితే అమ్మాయిలు క్యాకేసి మరి పిలుస్తారంటే ఈ వెట్టి పెంచావు కానీ మావా ఫిగర్ కేక అస్సలు నీ పోలికే రాలా.